ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు ఒబీడియన్స్ నిమిత్తం మాట్లాడాలనుకుంటున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం. నువ్వు వెళ్ళి ఒక ఓడని సిద్ధపరచుకో. ఈ వాక్యము దేవాతి దేవుడు యెహోవా దేవుడు నోవాకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రళయం రాబోతా ఉంది, జడ్జిమెంట్ డే రాబోతా ఉంది, తీర్పు దినం రాబోతా ఉంది. నువ్వు ఓడను సిద్ధపరచుకో. యెహోవా మాటలు విన్న నోవా ఏం చేశాడంటే ఓడను సిద్ధపరిచాడు. ఇంచుమించు 50 నుంచి 100 సంవత్సరాల వరకు తను ఓడను సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ప్రజలందరూ అతన్ని దూషించారు. ఇప్పుడు మనం వ్యక్తిగత జీవితంలో కూడా మనం అందరికీ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం. గూగుల్ మీట్స్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, అనేకమైన మినిస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏదో ఒక విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ మనని వేరే విధంగా చూస్తూ ఉన్నారు. కానీ తీర్పు దినం రాబోతూ ఉంది. నోవా ఏం చేశాడు అంటే ప్రజలందరినీ హెచ్చరించాడు. వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, లోకంలో వాళ్ళు పడి తిరుగుతూ ఉన్నారు. కానీ హఠాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు రాబోతా. ఇప్పుడు ఉన్న మనమందరమైన ఒబీడియన్స్ కలిగి జీవిద్దాం. ప్రజలందరూ మన ఏ విధంగా దూషించినా, ఏ విధంగా మాట్లాడినా, ఏ విధంగా తిట్టినా మనం ఒకటే నమ్మాలి. మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు స్థలాన్ని సిద్ధపరిచి మనకు పౌరసత్వం అనేది పరలోక రాజ్యంలో ఇచ్చి ఉన్నాడు. అనేకమైన అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ మనం ఒబీడియన్స్ కలిగి జీవిద్దాం. ఆశ్చర్య కార్యాలను వ్యక్తిగత జీవితంలో చూద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.